శ్రీనాథ్ గారు, మీ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు మీరు ఒక పిహెచ్డి అంటే డాక్టరేట్, ఈ ఎడ్యుకేషన్ ఎక్కడ కొనసాగింది మీది? బేసికల్గా నేను ఫ్రమ్ పొనుగోడు గ్రామం, నల్గొండ డిస్టిక్. అక్కడే మాది 10th స్టాండర్డ్ వరకు కంటిన్యూ అయింది. 10th అక్కడ అయిపోయిన తర్వాత విజ్ఞాన్లో ఇంటర్మీడియట్, ఎంపీసీ. ఎక్కడ విజ్ఞాన్ ఇన్ గుంటూరు? ఎస్. ఓకే. తర్వాత గుంటూరులో అప్పుడు ఎంసెట్ అడ్మిషన్ రావడం అంతా కూడా డిఫికల్ట్ ఉండడం వల్ల ఎంసెట్ అప్పుడే ర్యాంక్ వచ్చినప్పుడు తర్వాత జేఎన్టీయూ అఫిలియేటెడ్ మిర్యాలగూడలో కెమికల్ ఇంజనీరింగ్ మిర్యాలగూడ కెమికల్ ఇంజనీరింగ్ అది కంప్లీట్ కాగానే వెంటనే మాస్టర్స్ అండ్ పిహెచ్డి వచ్చి బయట ఇన్ జర్మనీ. మాస్టర్స్ ఇన్ పాలిమర్ సైన్స్. అక్కడ మాస్టర్ థీసిస్ అవన్నీ కూడా మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్లో చేశాను. అక్కడ నుంచి పిహెచ్డి జర్మనీ యూనివర్సిటీ ఆఫ్ బైరాయిత్లో నానో టెక్నాలజీలో పిహెచ్డి కంప్లీట్ చేశాను. దాని తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ రీసెర్చ్ అవన్నీ స్విట్జర్లాండ్ 2009 నుంచి అక్కడే ఉంటున్నాను. శ్రీనాథ్, దెన్ అంటే యువర్ గ్రాడ్యుయేషన్ అండ్ మాస్టర్స్, గ్రాడ్యుయేషన్ ఆఫ్టర్ కంప్లీషన్ యువర్ గ్రాడ్యుయేషన్, దెన్ యువర్ జనరేషన్ సెర్చింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ సాఫ్ట్వేర్. Why did you go abroad and why did not searching for government job or software? యాక్చువల్గా గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేయలేదని ఏం లేదు. అంటే బేసికల్గా ఓఎన్జీసీలో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసాము, క్వాలిఫై అయ్యాము. కానీ బ్యాచిలర్స్ అయిపోయాక కూడా ఏదో అంటే ఇంకా ఒక కన్ఫ్యూషన్లో ఉన్నా. బేసికల్గా ఏం నేర్చుకున్నాం అనే దాని గురించి. సరే కొంచెం ఫర్దర్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేద్దామనేసి, అప్పుడు యూఎస్లో ఫీజెస్ అన్నీ చాలా ఎక్కువ ఉండేవి. సో కానీ జర్మనీలో ఒక స్కాలర్షిప్ బేస్డ్ అచీవ్ కావడం వల్ల అబ్రాడ్ వాళ్ళ జర్మనీ వెళ్ళాలి. అబ్రాడ్ కూడా అప్పుడు యుఎస్, యూకే అప్పుడే జర్మనీ రీసెంట్గా కొన్ని స్కాలర్షిప్స్ ఇవ్వడము అవన్నీ చేయడం వల్ల అండ్ ఎడ్యుకేషన్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుంది. అండ్ ఇంక్లూడింగ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా స్కాలర్షిప్స్ ఇచ్చేవాళ్ళు. అందుకనే అబ్రాడ్ వెళ్ళా. అబ్రాడ్ ఎస్పెషల్లీ జర్మనీ యూరోప్ కంట్రీస్ అక్కడ. ఓకే. అంటే యూ కంప్లీటెడ్ జర్మనీ ఎంఎస్ కంప్లీటెడ్. పిహెచ్డి యాక్చువల్గా ఎంఎస్ అయిపోయాక కూడా మా ఫ్రెండ్స్ అంతా సాఫ్ట్వేర్ వైపు షిఫ్ట్ అయ్యారు. బికాస్ జర్మనీ నుంచి యూఎస్ వెళ్ళటం చాలా ఈజీ. డ్యూరింగ్ ద టైమ్ మాస్టర్స్ లాస్ట్ పీరియడ్ వచ్చి మాస్టర్ థీసిస్ అని ఉంటుంది. అది వన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో చేశాను, మ్యాక్స్ ప్లాంక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అది ఒక ప్రెస్టీజియస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అప్పుడు మధ్యలో ఒక ప్రొఫెసర్ ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ చూపిద్దాం అనేసి నాకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, నానో స్ట్రక్చర్స్ ఇవన్నీ మనము 6th 7th స్టాండర్డ్ నుంచి కూడా చూస్తుంటాము. ఇట్స్ లైక్ వీ జస్ట్ రెడ్ ఇట్ అండ్ ఎగ్జామ్స్ పాస్ అయిపోయినాం. కానీ ఎప్పుడైతే అవన్నీ చూసినామో ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ బై ఎక్స్రే, స్కాటరింగ్ అండ్ మైక్రోస్కోప్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఇమేజెస్, దట్ ఈస్ సంథింగ్ లైక్ ఏమంటారు, కృష్ణుడు ఏదో తెలిస్తే పుష్పం అవుపడ్డట్టు. సో అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ ఈజ్ మోర్ టువర్డ్స్ రీసెర్చ్. సో అది చూసినప్పుడు ఐ వాంట్ టు డూ పిహెచ్డి. ఓకే. నాకు అక్కడ బీజం పడ్డది మాత్రం మ్యాక్స్ ప్లాంక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అది మన మాస్టర్స్ యూనివర్సిటీలో అక్కడ. సో అందుకనే అంతా మా ఫ్రెండ్స్ అంతా యూఎస్కి షిఫ్ట్ అయిపోయినా కానీ నేను జర్మనీలోనే ఉండి రీసెర్చ్ కంటిన్యూ చేశాను. ఓకే. సేమ్ యూనివర్సిటీ? ఎంఎస్ కాదు వేరే, బట్ ఇట్స్ వెరీ నియర్, లైక్ 300-400 కిలోమీటర్స్. ఓకే. అక్కడ అంటే పిహెచ్డిలో అడ్మిషన్ కూడా ఒక బిగ్ ప్రాసెస్ అన్నట్టు. దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, అవన్నీ క్లియర్ చేసుకొని పిహెచ్డిలో అడ్మిషన్ చేశాను. ఆఫ్టర్ మాస్టర్ కంప్లీషన్ యూ డిడెంట్ టు డూ ఎనీ జాబ్స్ పార్ట్ టైమ్? No. During masters
మనకి లివింగ్ ఎక్స్పెన్సెస్ వాటి గురించి పార్ట్ టైం జాబ్స్ అది ఎవరైనా మన జనరల్ ఎక్స్పెన్సెస్ మెయింటెనెన్స్ గా ఇక్కడ నుంచి మనీ పంపాలంటే అవును వెరీ కాస్ట్ డిఫికల్ట్ కాబట్టి ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా అవును కాస్ట్ ఆఫ్ లివింగ్ ఓకే తర్వాత పిహెచ్డి కంప్లీషన్ తర్వాత పిహెచ్డి కంప్లీట్ అయ్యాక మ్యారేజ్ అయిపోయింది. తర్వాత సైంటిస్ట్ పొజిషన్ నాకు స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్లో వచ్చింది. ఓకే అక్కడ ఐన్స్టీన్తో పాటు ఒక 18 నోబెల్ లారెట్స్ యూనివర్సిటీలో వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ టాప్ 10 ఎవ్రీ టైమ్ గ్లోబల్లో టాప్ 10 ర్యాంకింగ్లో ఉంటుంది. నైస్. అక్కడ ఇంకా అది అంటే మనకు ఉండే సరౌండింగ్ బట్టి మనల్ని పుష్ చేస్తూ అంటారు కదా, అలానే ఇంకా ఒక 70 రీసెర్చ్ పబ్లికేషన్స్, 7 పేటెంట్స్, పబ్లికేషన్స్, ఆర్టికల్స్, తర్వాత 7 నేచర్ ఆర్టికల్స్. నార్మల్గా ఒక ప్రొఫెసర్కి ఒక నేచర్ ఆర్టికల్ రావటమే కష్టం. నైస్. ఆ టైంలో నాకు అంటే బ్యాక్ టు బ్యాక్ అప్లైడ్ రీసెర్చ్ చేయాలన్న థాట్ ప్రాసెస్లో ఓకే. సో పేటెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ అబ్రాడ్లో రీసెర్చ్ స్టడీస్ అలా కంటిన్యూ అయిపోయాయి. ఓకే ఓకే ఓకే. ఆఫ్టర్ కంప్లీషన్ డూయింగ్ యాజ్ ఏ సైంటిస్ట్గా ఉన్నప్పుడు రిలేటెడ్ టు నానో టెక్నాలజీ మీద అండ్ మిల్క్ బేస్డ్ ప్రోటీన్స్ దాని మీద రీసెర్చ్ చేశాను. అప్పుడు కొన్ని పొల్యూషన్స్ ఇన్ వాటర్ ఇవి టాక్సిక్, ఇంక్లూడింగ్ ఐ కేమ్ ఫ్రమ్ నల్గొండ. సో ఫ్లోరైడ్కి వెరీ వీఆర్ ఏమంటారు ట్రేడ్ మార్క్ ప్లేస్. సో అందుకని వాటర్ రిలేటెడ్ రీసెర్చ్ చేయాలన్న థాట్ అక్కడనే బీజం పడదా. అక్కడి నుంచి పేటెంట్స్ అవన్నీ వచ్చినాక దాన్ని అంటే ఓన్లీ ల్యాబ్లో చేసిన రిజల్ట్స్ ల్యాబ్లోనే ఉండిపోతున్నాయి. వీటిని ఈవెన్ మనం ప్రోడక్ట్ల కింద కన్వర్ట్ చేయాలి అండ్ చాలామందికి ఉపయోగపడాలన్న థాట్ ప్రాసెస్లో ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళనేమి మేము సంప్రదించలేదు, వాళ్ళకల్లా వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేశారు. బేసికలీ ఐ ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్ స్కేలింగ్ అప్ ద టెక్నాలజీస్, డెవలపింగ్ ద టెక్నాలజీ ఫ్రమ్ ల్యాబ్ టు ద రియల్ వరల్డ్. ఓకే ఓకే. నైస్. Have you feel happy and your dreams achieved, dreams come true? Dreams come true అంటే ఫుల్ యాజ్ ఏ సైంటిస్ట్ యాజ్ ఏ సైంటిస్ట్గా కొంచెం అచీవ్ చేసాం, బట్ చేయాల్సింది చాలా ఉంది. ఓకే. అండ్ మోర్ ఆర్ లెస్ మనం ఎంత అచీవ్ చేసినాం అనేది మనకుండే సరౌండింగ్ బట్టి ఉంటుంది. ఈవెన్ లైక్ ఐ సీ ఈవెన్ స్కూలింగ్ నుంచి కాలేజ్ నుంచి నాకన్నా ఎక్కువ చదివిన వాళ్ళు, నాకన్నా బెటర్ చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్ కూడా. ఇప్పుడు ఈవెన్ ఇక్కడ నేను ఎక్కడైతే రీసెర్చ్ చేస్తున్నానో వాట్ ఎవర్ దే అచీవ్డ్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ ఐఎమ్ వెరీ మినియేచర్. సో ఇట్ రియల్లీ మోటివేట్ మీ. నైస్. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.